షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెస్టినేషన్ గా మలిచేటువంటి క్రమంలో రేపు గూగుల్ ప్రాజెక్టు వచ్చేసరికి అక్కడ కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేటువంటి పనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వలన విశాఖలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి అంతర్జాతీయ స్థాయిలో ఇది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఏంటి ఈ నిర్ణయాలు, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖ నగరానికి వీలైనంత వేగంగా న్యూ లుక్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే విఎంఆర్డీఏ కొన్ని ప్రాజెక్టులని అనౌన్స్ చేస్తుంది. మరోవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు అంటే మైండ్ స్పేస్ కానీ, సత్వా లాంటివి కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలని ఇన్వైట్ చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించి అది వచ్చేలోపే కొన్ని క్లారిటీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఇలాంటి పెద్ద పెద్ద హ్యాబిటేట్స్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్లో భాగం చేస్తుంది. సో ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఫలితం ఏంటంటే క్యాబినెట్ డెసిషన్స్, ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలని తీసుకున్నారు. 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఏపీ సర్కార్ క్లియర్ చేసింది. సో వీటికి సంబంధించినటువంటి జీవోలు బహుశా ఒక 2-3 రోజుల్లో రిలీజ్ అవ్వడం మొదలవుతాయి. ఒక విధంగా నవంబర్ 14-15 తేదీన సమ్మిట్ జరిగే నాటికి ఒక టెంపో క్రియేట్ చేసేటువంటి ప్రణాళిక ఇందులో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. సో విశాఖకి సంబంధించి మేలు చేసేటువంటి ప్రాజెక్టులు ఏంటి, వేటిని క్లియర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేదాన్ని ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. మొత్తం జాబితాల పరంగా చూస్తే కనుక ఇక్కడ పెట్టబోతున్నటువంటి విశాఖలో పెట్టబోతున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఒకసారి ఈ లిస్టుని మనం చూస్తే క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా వీటికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి కంపెనీలకి భూములు కేటాయింపు చేసింది విశాఖ రియాలిటీ సంస్థ. 2 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఒక ఆఫీస్ స్పేస్ని నిర్మించబోతుంది విశాఖపట్నంలో. దానికి సంబంధించి 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. 2,200 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. అంటే చాలామంది గూగుల్ వస్తే ఏమొస్తుంది, ఉద్యోగం వస్తుందని ప్రశ్నించారు కదా. గూగుల్ వస్తే ఇలాంటి ఆపర్చునిటీ వస్తాయి. అంటే గూగుల్ వచ్చే నాటికి ఈ 2-3 ఏళ్లలో 20 లక్షల ఎస్ఎఫ్టీ మేరకు ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయడం అంటే ఎంతమంది పనిచేస్తారనేటువంటి విజన్ అందులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే తరహాలో రహేజా గ్రూప్ ఈ మైండ్ స్పేస్ పార్కుల డెవలప్మెంట్ అంతా కూడా రహేజా గ్రూపే చేస్తుంది. 27 ఎకరాలు ఈ గ్రూప్కి కేటాయించి 2,172 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇది విశాఖపట్నంలోనే అవుతుంది. ఇంకా క్వార్ట్ టెక్నోకి సంబంధించి 115 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ క్యాబినెట్లో క్లియర్ చేసింది. అలానే ఫ్లూయెంట్ గ్రిడ్కి సంబంధించి 150 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 3.3 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. ఇక మదర్సన్ నెక్స్ట్ టెక్ దీనికి సంబంధించి 109.73 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. 3.55 ఎకరాల భూమిని కేటాయించారు. ఇంకా ఐస్పేస్ సాఫ్ట్వేర్కి సంబంధించి 2 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ సంస్థలన్నీ కూడా ఐటీ రిలేటెడ్, అలానే క్లౌడ్ సైన్స్కి సంబంధించి, డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖలో క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం క్యాబినెట్ క్లియర్ చేసింది కాబట్టి జీవో రావడానికి బహుశా ఒక వారం రోజుల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు, ప్రాసెస్లు అన్నీ పూర్తయినాయి కాబట్టి ఎస్ఐపిబి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ పైన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ క్లియర్ అయితే కనుక విశాఖపట్నంలో దాదాపుగా ఒక 30-40 లక్షల ఆఫీస్ స్పేస్, 30-40 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇతర ఎమ్యూనిటీస్, ఎంటర్టైన్మెంట్ కానీ, రిక్రియేషన్కి సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక భారీ బూస్ట్ అవుతుంది విశాఖలో ఐటీ డెవలప్మెంట్కి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించి ఒక గ్లోబల్ సిటీగా ఎమర్జ్ కావడానికి కావాల్సినటువంటి కీ డెసిషన్స్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ క్లియర్ చేసింది. అతి త్వరలో వీటికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్స్ రిలీజ్ కాబోతాయి.